తేదీ తప్పేశాడు సార్. ఎన్నికలకు అది 1/12/2024 మామూలుగా ఓటింగ్ జరుగుతుంది ఎన్నికలు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ నుంచి ఎస్ శ్రీనివాసన్ అనే ఒక అతను డ్రైవరు, మెడికల్ డిపార్ట్మెంటు ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పన్నీర్సెల్వం గారు ఇద్దరు పోటీలో పాల్గొని నామినేషన్లో పాల్గొన్నారు. ఎస్ శ్రీనివాసన్ అనే డ్రైవరు నామినేషన్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎస్ పన్నీర్సెల్వం గారు అనే నామినేషన్లో 4 దగ్గరల ఎన్నికల తేదీలో ఉన్నటువంటి 4 దగ్గరలు కూడా 24/11 వేశాడు. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయడం. ఇప్పుడు దాంట్లో కనీసం కొట్టివేతను ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయమండి. మామూలుగా ఎక్కడ కూడా కొట్టివేతను కూడా యాక్సెప్ట్ చేయము. అటువంటి డేట్లే డిఫరెన్స్ అయింది. అది ఇప్పుడు సార్ అలాంటిది సార్ ఇప్పుడు మీ అందరికీ మొదటగా నా నమస్కారాలు. పత్రికా మిత్రులందరికీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికల్లో ఎక్కడ కూడా ఇలాంటివి తప్పులు జరిగినప్పుడు అడ్జస్ట్ చేయడము, దాన్ని దిద్దడం ఇలాంటివి ఎక్కడ చేయలే. మేము ఒకటే చట్టము, ఒకటే రూల్, ఎవరికైనా ఒకే పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను ఒకే పద్ధతిలో తీసుకెళ్తున్నాం. ఆ పద్ధతిని మళ్ళీ మార్చడము, వాళ్ళకేదో తప్పులు వేశారనేది మేము సరిదిద్దడము, ఇలాంటి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి మేము మొదటి నుంచి ఏ విధంగా ఎన్నికలు మేము జరుపుతున్నామో అదే పద్ధతిలో, అదే ఎన్నిక పద్ధతిలోనే మేము వెళ్తాం. ఎవరైనా ఓటు. ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రెస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ముందు ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా శాఖ తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో నా ఎన్నికల అధికారి గారు నాది ఈరోజు 24/11/2024 డేటు కింద నామినేషన్ అప్లై చేశా. నేను అప్లై చేసిన డేటు అక్కడ మెన్షన్ చేసిన దాన్ని వాళ్ళు లేదు ఎన్నికల తేదీగా అన్నారు. నేను వాళ్ళు చెప్పా, అయ్యా ఇది తేదీ అంటే లేదు తమ్ముడు, నువ్వు ఏ రోజు అప్లై చేస్తే ఈరోజు ఏమి డేటు అన్నారు. 24 అంటే అన్నారు అని అప్లై చేస్తే ఈరోజు దాన్ని కాదు చూపించి అసలు మా బయలులో కానీ ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా కడపలో ఎలక్షన్ జరిగి 15 ఏళ్ళు అయింది. ఆయన మాకు ఎలక్షన్ ఆఫీసరు. అట్లా ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా లేకుండా మా జిల్లా డ్రైవర్లు ఇంతమంది 25 మంది ఈరోజు ఇక్కడ ఏకతాటి మీద ఉంటే అక్కడ మొత్తం విశ్రాంతి ఉద్యోగులను కూర్చోబెట్టుకొని ఆయన అండర్లో మొత్తం వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు ఓటరు మనోభావాన్ని దెబ్బతినేగా ఒక డ్రైవర్లు ఇంతమంది వాళ్ళు మనోభావాన్ని దెబ్బతినేలాగా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు చేయడం ఎంతవరకు సమయం? ఇది పత్రికాముఖంగా నేను తెలియజేసుకున్నా. దీనివల్ల వాళ్ళు ఇప్పుడు మా బయట ఏం రూల్స్లో దాన్ని నాకు రిజెక్ట్ చేసినా దీని మీద నేను న్యాయ పోరాటం చేసేకి నేను సిద్ధంగా ఉన్నా. దీని మీద న్యాయ పోరాటం చేస్తాను. అసలు ఎలక్షన్ ఆఫీసరు మాకు ఎలక్షన్ పంపించాలంటే మేము బయలా ప్రకారం 45 రోజుల ముందు మేము ఇంటిమేషన్ అయ్యా మా డేట్ అయిపోతుందని నా రికార్డ్స్ని 7 నెలలుగా ఎత్తుకుపోయి ఆడిట్ కారణంగా 7 నెలలుగా ఎత్తుకుపోయి పెట్టుకున్నారు. 28వ తేదీ ఇచ్చి నా రికార్డ్స్ నాకు ఇచ్చేసి ఆ రోజే డైరెక్ట్గా ఎలక్షన్ని అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అనౌన్స్ చేసిపోగా నాకు అసలు ఎట్టి మాత్రం నా అభ్యంతరం అసలు నేను అడిగి అయ్యా మాకు పక్క జిల్లా వాళ్ళని వేయండి, వీళ్ళంతా మనకు యాంటీగా ఉన్నారు, నాకు కొంచెము మిస్కన్యూటీ ఉంది కదా, నాకు ఇది కాకుండా వేరే ఎలక్షన్ ఆఫీస్ అట్లంతా నువ్వు చెప్పినట్లు మేము వేసే కాదు, మేమేం చెప్తే అదే శాసనము అని రాష్ట్ర అధ్యక్షులు వారు వేసి చేశారు. దీని మీద నాకు ఎంత ఉందో న్యాయ పోరాటము అంత న్యాయం ఎంత ఉందో అంత న్యాయ పోరాటానికి నేను పోతున్నాను.